హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ర్యాండమ్గా వ్లాగ్ అయితే షూట్ చేశానండి. సోమవారం ఎందుకో సడన్గా ఆదివారం ఈవినింగ్ నుంచి వర్షం పడడం అయితే స్టార్ట్ అయిందండి. వాతావరణం చూసారు కదా, చాలా చాలా బాగుంది చూడడానికి. రాత్రి నుంచే వర్షం పడడం అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఉదయం కూడా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో వాతావరణం అయితే నాకు భలే భలే అనిపించింది ముందు చూడగానే. ఇంకా తర్వాత టైం వచ్చేసి 8 అలా అవుతుందండి. ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఉదయాన్నే ఇంటి ముందు అయితే ముగ్గేం పెట్టలేదు. ఈరోజు సోమవారం కదా, ఇంట్లో క్లీనింగ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత వర్షం కొంచెం తగ్గినట్లయితే అనిపించింది. ఇంకా వాకిలు చూడగానే బోసిగా అనిపించింది అనమాట. సో కంపల్సరీ ఇంకా ముగ్గు పెడదాం కదా అని చెప్పేసి ముగ్గు అయితే పెడుతున్నాను. ఇంకా వాటర్ అదంతా కొంచెం ఇసుక అది ఉండిపోయిందనమాట. కొంచెం అలా చీపుడుతో పక్కకు తోసేసి ఇంకా చిన్నగా ముగ్గు అయితే పెట్టాను. ఇంటి ముందు చూడగానే అలా అనిపిస్తే వాకిలి బాగా అనిపించదండి. చిన్న ముగ్గు కర్రైనా అలా వేసామంటే ఆ ఆనందమే వేరే. మనం రెగ్యులర్గా అలా ఉంటూ ఉంటాం కాబట్టి, మనకి ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది కాబట్టి. చూస్తుంటే చిన్న చిన్న చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. కాకపోతే అప్పుడే ఆ వర్షం కూడా ఆగిపోయిందిలేండి. మళ్ళీ యథావిధిగా ఎండ అయితే వచ్చేసింది 11కి ఆ టైంకి అయితే. సో ఇంకైతే సింపుల్గా ముగ్గు అయితే పెట్టేశాను. ఈరోజు ఇంకా ఇంట్లో మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా పూజ కూడా చేసుకోవాలి అని చెప్పి, ఇంట్లో మనం ఉదయాన్నే పూజ ఎలా చేసుకున్నప్పుడు ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంటే మనసుకి మంచిగా అనిపించదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ముగ్గు అయితే పెట్టాను అనమాట. ఇంకా ఆ పని అయితే అయిపోయిందండి. ఇంకా లోపలికైతే వచ్చేసి ఒకసారి సింక్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే క్లీన్ చేస్తున్నాను, నీట్గా ఉంటుంది అని చెప్పేసి. ఆల్రెడీ ఎప్పుడు నీట్గానే ఉంటుందిలేండి, కాకపోతే డీప్గా క్లీన్ చేద్దాము. సోమవారము గురువారం ఇలాగ ఇంట్లో ఎలా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానో, మెయిన్ మనం రెగ్యులర్గా వాడే ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాము. సో ఇంకా ట్యాప్స్ అవి కూడా కొంచెం గారపట్టినట్లు వాటర్ వల్ల అలా అయిపోతూ ఉంటాయి కదండి. సో మనమైతే వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోగలము. ఇంకా అవన్నీ కూడా నీట్గా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఒకవైపు అయితే ఇంకా మిషన్లో బట్టలు అవి కూడా వేసేసాను. ఈరోజైతే వీలైనంత వరకు బెడ్షీట్స్ అని అవన్నీ కూడా తీసేసి మిషన్లో వేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. కాకపోతే వర్షం అయితే పడుతుందనమాట. ఎందుకో తెలియదు, ఇలాగ మనం ఇంట్లో పండగలు ఇలాంటివి చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి అనే టైంలోనే వర్షాలు పడతాయి. సో ఆ బట్టలు ఆరక, ఈ పనులు అవ్వక విసుగ్గా అనిపిస్తుంది. ఇంకా కిచెన్లో కొన్ని ఐటమ్స్ ఇవన్నీ కూడా బయట అయితే వేసానమాట క్లీన్ చేయడానికి. హెల్పర్ అయితే ఉన్నారండి, కంప్లీట్గా నేనేం చేయట్లేదు. సో తను కొంచెం చేసుకుంటూ ఉంటే నేను కూడా కొంచెం చేస్తూ ఉన్నాను. ఇంక వర్షం అయితే మళ్ళీ కొంచెం పడుతూనే ఉంది. ఇంకా నేను కూడా ఒకసారి అయితే మీతో పలకరించేసి పొద్దున్నుంచి కనిపించలేదు కదా, అందుకని చెప్పేసి ఒక్కసారి అయితే కనిపించాను. ఆయిల్ అయితే పెట్టుకున్నాను. నైట్ ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట, నైట్ అంతా వర్క్ చేయడం వల్ల. ఇంక ఉదయం లేచి ఇంకా ఆయిల్ పెట్టేసుకొని తలస్నానం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా సురేష్ గారు కూడా రెడీ అవుతున్నారనమాట. ఈరోజు తను కూడా బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి 9కి అంతా కూడా రెడీ అవుతున్నారు. ఇంకా నేను ఈ లోపు అయితే పాలు పెట్టేసుకున్నాను అనమాట. పాలు కూడా కాగిపోయాయి. కిచెన్ అయితే ఈరోజు డీప్ క్లీన్ అయితే చేసామండి. మొత్తం తీసేసి ఎక్కడొక్కడైతే కడిగేసాను అనమాట, పండగ కోసం అని చెప్పి. ఇంకా కాఫీ అయితే తాగేసి ఇంకా దాని తర్వాత అయితే ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా సురేష్ గారు కూడా బయటకైతే వెళ్ళిపోయారనమాట. ఈరోజు ఇంకా శారీ కట్టుకోవాలనిపించింది. శారీ అయితే కట్టేసుకొని ఇంక పూజకైతే రెడీ చేసుకుంటున్నా. పిల్లలు లేరు కదండి, అందుకని చెప్పేసి ఉదయాన్నే ఇంకా పనులేం లేవు కాబట్టి. సో మిషన్స్ అయితే ఒకటి రన్నింగ్లో ఉంది, ఆ పని అవుతూ ఉంది. ఇంకా నేనైతే పూజ చేసుకొని మిగిలిన పనులు అయితే చేసుకుందాము అని చెప్పేసి ఇంకా పువ్వులు అయితే కోసుకుంటున్నాను అనమాట. టైం అయితే చాలా తొందరగానే అయిపోయింది. 9 గంటలకి ఆ టైంలో అయితే నేను పువ్వులు కోసుకుంటున్నా ఇంకా పూజ కోసం. ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి, మనసుకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. మీలో కూడా చాలామందికి ఇలాంటి కోరికలు అయితే ఉంటాయి. సో నా కోరిక అయితే నెరవేరింది, కానీ నేను ఫుల్గా అయితే ఎంజాయ్ చేయలేకపోతున్నానండి. ఎప్పుడైనా చిన్న చిన్న మూమెంట్సే తప్ప మిగిలిన మూమెంట్స్ అన్నీ కూడా వర్క్స్ అని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడ వాతావరణం నేను ఎట్లాగైతే కోరుకున్నానో మన ఇల్లు అయితే అలానే ఉంది, కానీ టైం స్పెండ్ చేయడానికి అయితే టైం ఉండట్లేదన్నమాట. కొంచెం బయట వాతావరణం చూశారు కదా, మీలో ఎంతమందికి నచ్చింది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. వర్షానికి, ఆ పూల మొక్కలకి సో భలేగా అనిపిస్తుంది కదా. పీస్ఫుల్గా మనమైతే లైఫ్ లీడ్ చేయొచ్చు. మనకి కొంచెం బాధ్యతలు అవన్నీ తీరిన తర్వాత, అంటే మనం ఇంటి కోసం కొన్ని లోన్స్ అవి పెట్టుకొని ఉన్నాం కదండి, అవి ఉన్నంత వరకు మనకు కొంచెం పీస్ఫుల్నెస్ అనేది ఉండదు. కాకపోతే మన లాంటి వాళ్ళకి లోన్స్ అవి లేకపోతే మనం ఒక పెద్ద డ్రీమ్స్ అనేవి అచీవ్ చేయలేము.
సో ఇంకా అంత భగవంతుని దయ, మనం ఎంతైతే కష్టపడతామో మన మనసుకు తగినట్టే దేవుడు కూడా మనకి ప్రతిఫలం ఇస్తాడు. సో తర్వాత అయితే ఇంకా పువ్వులన్నీ కోసుకొచ్చేసుకొని మంచిగా పూజ అయితే చేసుకుంటున్నానండి, అలంకరించేసి. ఈరోజు కొద్దిగా పువ్వులు అయితే ఎక్కువ వచ్చాయన్నమాట. సో దానివల్ల మంచిగా నిండుగా అయితే పువ్వులన్నీ పెట్టుకొని ఇంకా అమ్మవారికి అయితే అలంకరించుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరితో పాటు నేను కొన్ని వాచెస్ అలాగే జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి. ఇందులో ప్రజెంట్ అయితే మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే సేల్ లైవ్లో ఉందండి. అమెజాన్లో పెద్ద సేల్ అనమాట. చాలా వరకు కూడా ఇందులో ఫ్యాషన్ బ్యూటీ మీద డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అలాగే హోమ్కి సంబంధించిన డెకార్ ఐటమ్స్ కానీ కిచెన్ ఐటమ్స్ ఇలాంటి వాటన్నింటి మీద కూడా అమెజాన్లో బిగ్గెస్ట్ సేల్ అయితే లైవ్లో ఉందండి. ఖచ్చితంగా కూడా పార్టిసిపేట్ చేయండి. మనకి దసరా వస్తుంది కాబట్టి సేల్ అయితే ఉంది. సో ఇంకా మీకు జ్యువెలరీ మీద, డ్రెస్సెస్ మీద, బ్యూటీ ప్రోడక్ట్స్ మీద కూడా చాలా డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ మీ అందరికీ తెలిసిందే కదండి, అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది. సో దానివల్ల హ్యాపీగా మనమైతే షాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా తక్కువ ప్రైజెస్కి అయితే తీసుకున్నాను అనమాట. అందులో నా ఫేవరెట్ స్మార్ట్ వాచ్ అయితే ఒకటి తీసుకున్నానండి. సో బ్రాండ్ నేమ్ అవి కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓపెన్ చేసి ఆల్రెడీ అన్ఇన్స్టాల్ కూడా చేసేసాను. నార్మల్ రెగ్యులర్ డేస్లో అయితే 2000 దాకా ఉండే. సో నాకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో చాలా డిస్కౌంట్లు అయితే వచ్చిందనమాట. సో ఇది వాచ్ అయితే మంచి గ్రే కలర్లో తీసుకున్నాను. బాగుంటుంది కదా సింపుల్గా అని చెప్పేసి. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంటే ఇంకొకటి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వాచ్ అయితే బ్రాండ్ ట్రెండింగ్ వాచ్ అండి. ఆల్మోస్ట్ దీన్ని ఒక 20,000 పీపుల్ అయితే పర్చేస్ చేస్తున్నారనమాట. రేటింగ్స్ బాగున్నాయి. సో ప్రైస్ కూడా బెస్ట్గా వచ్చిందనమాట. అందుకని నేనైతే తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేయాలి అంటే లింక్ అదే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు నేను చూసే ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇంకొక వాచ్ అండి. ఇది నార్మల్ వాచ్ అనమాట. నాకు వాచెస్ అంటే చాలా ఇష్టము. సో అందుకని వాచెస్ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చిందనమాట. ఇది రెగ్యులర్ వాచ్, మనం నార్మల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ డైల్ చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది పీచ్ కలర్, ఇది వచ్చేసి పీచ్ కలర్ బెల్ట్తో అయితే వస్తుందండి, నార్మల్ రెగ్యులర్ బెల్ట్. అండ్ ఐడల్ చాలా బాగుంది. సో చూడండి, చాలా నీట్గా ఉందన్నమాట. సో అందుకని నాకు బాగా అనిపించి, అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా వచ్చింది కాబట్టి నేనైతే తీసేసుకున్నాను. అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత ప్రైస్కి వస్తుంది డిస్కౌంట్ ఇదంతా కూడా. అండ్ ఇంకొక వాచ్, సో ఈ వాచ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి నార్మల్ చైన్ మోడల్ అనమాట. డైల్ చాలా బాగుంటుంది, డీసెంట్గా పెట్టుకున్నప్పుడు మనకి డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళాలి అనుకున్నా కానీ చాలా డీసెంట్గా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. సిల్వర్ కలర్లో తీసుకున్నాను, బాగుంటుంది అని చెప్పేసి నచ్చింది. అండ్ బడ్జెట్లో కూడా వస్తుంది. లింక్ అయితే చెక్ చేయండి. దాని తర్వాత అయితే మీ అందరితో పాటు కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఎంత బాగున్నాయి, పర్పుల్ కలర్వి డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి. సో ఇలా స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. అవి ఇదొక సెట్ పెద్ద ఇయర్ రింగ్స్ అనమాట. కొంచెం డిఫరెంట్గా మనం స్టైలిష్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు బాగా సెట్ అవుతాయి అని చెప్పేసి అయితే తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ చాలా 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 బాగుంటాయండి. సో బ్లాక్ వచ్చిందనమాట, యాంటిక్ లుక్లో ఉంటుంది. ఇవి కూడా యాంటిక్లో ఉన్నాయి, సిల్వర్ యాంటిక్ అంటాం కదా అలాగా. సో పాయిల్స్ లాగా వచ్చేసి పింక్ స్టోన్ అయితే వచ్చింది. వెయిట్కైనా కానీ మనకి మ్యాచ్ అయిపోతాయి అన్నమాట, యాంటిక్ కాబట్టి. సో ఇదొక పేరు అయితే తీసుకున్నాను. దానిలో షాప్ చేశానమాట. ప్రజెంట్ మనకి చెప్పాను కదా, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉందండి. చాలా 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 డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సేల్ డీటెయిల్స్ అలాగే ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు నచ్చినవి మీరైతే ట్రై చేయండి. సేల్లో అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్ డేస్ కంటే కూడా సేల్లో మనకి చాలా తక్కువ ప్రైజెస్లో మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చు. ఈ రోజు అయితే చాలా ఎక్కువ పనులు అయితే చేశాను అనమాట. ఇంటికి సంబంధించి అన్నీ కూడా ఉదయం లేచినప్పటి నుంచి కూడా పరిగిస్తూనే ఉన్నాను. అన్ని పనులు అయిపోయాయి అనమాట. నార్మల్గా అసలు ఏమీ తినలేదండి, ఓన్లీ కాఫీ తాగాను. నైట్ కూడా నిద్ర లేకపోవడం వల్ల నాకైతే నిజంగా యాక్టివ్నెస్ అయితే ఉండదు రెగ్యులర్ డేస్లో. ఎందుకో తెలీదు, ఈ నవరాత్రుల్లో అయితే అసలు నాకు తెలియకుండానే ఏం తినకుండానే అసలు అంటే చాలా ఎనర్జీ ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ నేను నవరాత్రులు మొత్తం చేశానని చెప్పాను కానీ వీలైనంత వరకు కూడా ఉదయం సాయంత్రం అయితే దీపం పెట్టుకోవడం అయితే చేసుకుంటూ ఉన్నానండి.
ఒకటి 2 రోజులైతే కుదరలేదు. సురేష్ గారైతే చేశారనమాట. సో, ఇంకా అలా అయితే ఈసారి ఎందుకో అమ్మవారి దయ నా మీద ఉన్నట్లుంది. ఇప్పుడు ప్రెజెంట్ జరిగే పనికి అండ్ నాకింత ఓపిక వస్తుంది అంటే నిజంగా అమ్మవారి దయ అనిపిస్తది. లేదంటే అసలు కంప్లీట్‌గా ఫుడ్ కూడా టైంకి ఉండట్లేదు. అంత ఇదిగా వర్క్స్ ఉన్నాయన్నమాట. అంటే నేను తినే టైంకి కస్టమర్స్ ఎవరో ఒకరు రావడము. సో, అలా జరుగుతుంది. కస్టమర్స్‌కి అయితే తెలీదు కదండీ ఇంట్లో ఉండే పరిస్థితి అయితే. సో, అలాంటి సిచ్యువేషన్స్‌లో కూడా కస్టమర్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఒకవైపు ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ, వర్క్స్ మేనేజ్ చేసుకుంటూ, సో, ఇంకా యూట్యూబ్‌లో కూడా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను డే బై డే అయినా కానీ. సో, అట్లాగా ఇంత యాక్టివ్‌నెస్ వచ్చింది. ఏం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా అంటే ఇంక అమ్మవారి దయే కాకుండా ఏముంటుంది చెప్పండి. సో, అలాగే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పువ్వులు కోసుకుంటూ తులసి దళం కూడా ఉంటే ఇంకా స్వామికి కూడా పెట్టేశానండి. అందంగా ఉంటుంది కదా, ఇంకా తులసి దళం రోజైనా మనం పెట్టుకోవచ్చు. స్వామివారికి ఇష్టం కాబట్టి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తొందరగా ప్రసాదం అది చేసే టైం అయితే లేదు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు సో సింపుల్గా పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి. ఇంకా మిషన్స్ అయితే ఆల్రెడీ స్టాప్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అయితే వెళ్ళి రీస్టార్ట్ చేయాలి, టైం లేదు. సో అందుకని చెప్పేసి కొంచెం ప్రసాదము ఇవన్నీ కూడా సింపుల్గా పెట్టేసుకొని ఈరోజైతే పూజ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది పూజ అయితే మనశ్శాంతిగా. సో ఈ మిషన్స్ కూడా ఆ టైంలోనే ఆగిపోయాయి కాబట్టి ప్రశాంతంగా పూజకే టైం కేటాయించి ప్రశాంతంగా ఒక 15 నిమిషాలు అయితే దేవుడి దగ్గర అయితే టైం కేటాయించుకొని పూజ అయితే చేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా మిషన్స్ ఆల్రెడీ ఒక మిషన్ స్టార్ట్లోనే ఉంది, ఉదయాన్నే స్టార్ట్ చేశాను. ఇంకొక మిషన్కి అయితే ఫ్రేమింగ్ అది మార్చుకోవాలన్నమాట. ఫస్ట్ పూజ చేసేసుకుందామని చెప్పేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజైతే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉందండి. సోఫా కవర్స్ ఇవన్నీ కూడా మార్చుకోవాలి, దసరా వస్తుంది కాబట్టి దసరా లోపు అయితే ఇవన్నీ తీసేసి ఈరోజు క్లీనింగ్ అయితే చేయించుకున్నాను అనమాట. క్లీనింగ్ అయితే డీప్ క్లీనింగ్ కాదు, జస్ట్ సోఫా కవర్స్ ఇవన్నీ మిషన్లో వేసుకుంటాం కదా, బెడ్షీట్స్ అవన్నీ. సో అవన్నీ తీసేసాను అనమాట. ఇంకెక్కడ అయితే ఈవినింగ్ ఇంకా సురేష్ గారు అయితే ఉదయాన్నే బయటకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేను ఒక్కటే ఉన్నానమాట. ఇంక పూజ అయిపోయిన తర్వాత మిషన్స్ అవన్నీ కూడా సెట్ చేశాను. అక్కడ ఒక 30 మినిట్స్ అయితే టైం పట్టింది. టైం అయితే ఆల్మోస్ట్ 10 అయిపోతుంది అనమాట. 9:30, 9:45 కూడా పూజ అయితే అయిపోయింది. 10 దాటింది టైం. ఇంకా నాకు ఆకలిస్తూ ఉందండి తినడానికి అయితే. ఇంకా టిఫిన్ అదేం చేయలేదు, ఉప్మా చేసుకుందాం అనుకున్నాను. ఉదయాన్నే చేసేస్తే సురేష్ గారు కూడా కొంచెం తినేసి వెళ్తారు కదా అనుకున్నాను, కానీ టైం అయితే సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా సురేష్ గారు అయితే నేను బయట తినేస్తానులే అని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంకా ఆకలేస్తుంది కదా, పనులు చాలా ఉన్నాయి చేయాల్సినవి అని చెప్పేసి పాలు ఉన్నాయన్నమాట. పాలైతే కాగబెట్టేసుకొని తాగేద్దాము. ఇంకా తర్వాత లంచ్ అయితే కొంచెం తొందరగా ప్రిపేర్ చేసేసుకొని తినేద్దాంలే ఒకేసారి అని చెప్పేసి పాలైతే కాగబెట్టుకొని వాటిని అయితే చల్లార్చుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే ఒకవైపు పప్పు పెట్టేశాను అండ్ రైస్ కూడా కుక్కర్లో పెట్టేసింది. సో ఇంకా పప్పు అయితే ఒక గంటలో రెడీ అయిపోతుంది. అంటే లంచ్ అయితే రెడీ అయిపోతుంది కాబట్టి 12:30కి అంతా కూడా లంచ్ కంప్లీట్ చేసాము అంటే సరిపోతుంది. ఇంకా పప్పు అయితే కొంచెం ఫ్రై చేసేసుకొని ఇంకా అందులో నార్మల్గా ముద్దపప్పులాగా అలా చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ మళ్ళీ ఈ కర్రీ అనుకోండి ఆఫ్టర్నూన్కి నైట్కి కూడా సరిపోతుంది అని చెప్పేసి పప్పులాగా అయితే చేసేసాను అనమాట. ఇంకా పాలైతే తాగేసి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వర్క్స్తో అయితే సరిపోయిందండి. ఈవినింగ్ అనమాట పూజ చేసుకునే ముందు కొంచెం అయితే టైం ఉండే. ఈరోజైతే సురేష్ గారు కస్టమర్స్ కోసం అని చెప్పేసి గోల్డ్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో వాటిలో లాంగ్ షార్ట్స్ అవి ఉన్నాయి. ఎప్పుడు సురేష్ గారు గోల్డ్ తెచ్చినా కానీ నేను ఒక్కసారి అలా చూస్తూ ఉంటానండి. అందులోనూ ఈరోజు కొంచెం పెద్ద ఐటమ్స్ అయితే తీసుకొచ్చారనమాట. అంటే లాంగ్ హారమ్స్ అలాగే నెక్లెసెస్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇంకా అవైతే ఒక్కసారి చూస్తున్నాను రఫ్గా. అంటే నేను అన్నీ ఓపెన్ చేసేసి ట్రైల్ చేసేసి అలా ఏం కాదు, కానీ నాకు నచ్చినవి జస్ట్ చూస్తాను. ఎందుకంటే నేను కూడా అతి త్వరలోనే లాంగ్ హారం అయితే తీసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ట్రైల్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు నేను మెల్లో పెట్టుకున్నాను కదా, ఇది వచ్చేసి 43 గ్రామ్స్ అయితే ఉంది, వితౌట్ రింగ్ చైన్ అనమాట. అంటే బ్యాక్ చైన్ ఉంటుంది కదా, అది కాకుండా. అండ్ నేనైతే ఒక ప్రైజ్ అంటే ఒక వెయిట్లో అనుకున్నానండి. ఆన్లైన్లో చూసి నిజంగా మోసపోతున్నాము. నేనైతే సురేష్ గారితో పెద్ద గొడవ వేసుకున్నాను అనమాట. ఆన్లైన్లో వీళ్ళు ఇవి చూపిస్తున్నారు కదా ఇంత తక్కువ వెయిట్లో, నువ్వెందుకు చేయించవు అని చెప్పి. బట్ రియల్గా ఈ లాంగ్ హారమ్స్ చూసినప్పుడు సురేష్ గారిదే నిజం అనిపించింది. మా సురేష్ గారు ఏంటంటే అండి, ఏది చేసినా కొంచెం కేర్లెస్గా చెప్తూ ఉంటారనమాట. నా వరకు వచ్చేసరికి గోల్డ్ విషయంలో తీసుకోవాలి అంటే ఎప్పటి నుంచో నేను ఫస్ట్ ముందు ఆలోచన చేస్తూ ఉంటే సురేష్ గారు కొంచెం వెనకడుగు వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు బాధపడతారనమాట, ఇప్పుడు కూడా నువ్వు అలానే చేస్తున్నావు, సో ఈ వెయిట్లో వస్తుంది కదా, ఆన్లైన్లో చూపిస్తున్నారు కదా అని చెప్పేసి అయితే గొడవ వేసుకునేదాన్ని. కాకపోతే ఇవి చూసిన తర్వాత ఇంక నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పేసి అన్నారు.
ఇంకా ఇవి చూసిన తర్వాత అర్థమైంది 40 గ్రామ్స్కి మనకి మెల్లో అంతగా కనిపించట్లేదు, ఇంకా 30-35 అంటే అసలు కనిపించదు, మినిమం 40-45 ఉంటేనే మనకి లాంగ్ సెట్ అవుతుంది అని చెప్పేసి అయితే అనిపించింది. సో ఇంకా ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్ అయితే తీసుకొచ్చారు. బ్లూ ట్రేలో అసలు గోల్డ్ రియల్గా కూడా కనిపించట్లేదు, చేతిలోకి తీసుకున్న తర్వాత చూడండి రెగ్యులర్ మోడల్ అయితే కాదండి, ఇది రీసెంట్గా మనకి 3D ఎంబోస్ లాగా వస్తుందన్నమాట అమ్మవారి డిజైన్స్ అనేవి. ఆ మోడల్ అయితే తీసుకొచ్చారు సురేష్ గారు. నేను కూడా ఫస్ట్ టైం చూడడం, ఆన్లైన్లో చూశాను. ఇక్కడ ఏంటంటే అమ్మవారు ఎంబోస్ అవుతారండి, కొంచెం పైకి వచ్చినట్లు కూర్చున్నట్లు కనిపిస్తుంది. అది కూడా పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు అండ్ కింద అమ్మవారు కూర్చొని ధనం అయితే చేతులతో, అంటే బిందెలు ఉంటాయి కదా లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర, అలా వదిలినట్టుగా భలే బ్యూటిఫుల్గా ఉందన్నమాట డిజైన్ అయితే. అలాగా ఒక 3-4 సెట్స్ అయితే తీసుకొచ్చారనమాట న్యూ లేటెస్ట్వి. ఇది కూడా అదే మోడల్లోదనమాట. నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను క్లియర్గా. ఈ నెక్లెస్ అయితే నాకు భలే నచ్చిందండి. ఈ 2 అయితే ఓపెన్ చేశానమాట, ఇంకా బాగుంది డిఫరెంట్గా, దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి భలే అనిపించింది డిజైనింగ్ అయితే. అమ్మవారు చూడండి, వీడియోలో అంత క్లారిటీ లేదు కానీ రియల్గా చూస్తుంటే అసలు నేను ఈ టైంలో తీసుకోవాల్సింది కదా అని అనిపించింది అనమాట. అంటే నాది కొంచెం లేటెస్ట్ అయినా కానీ ఇలా లేదు కదా అని చెప్పేసి అయితే అనిపించింది. బట్ ఏది ఏమైనా కానీ గోల్డ్ కదండి. ఇది కూడా నాకు భలే నచ్చిందండి. చూడండి ఇది కూడా అదే కార్వింగ్ అనమాట, లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఇట్లా మనకి డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా ఎంబోస్ అవుతూ ఉంటారనమాట. సో అలాగా ఈ మోడల్స్, కొత్త మోడల్స్ అంటే రీసెంట్గా ఒక 5 months నుంచి అలాగైతే వస్తూ ఉన్నాయి. వీటిలో ఒక 4-5 ఐటమ్స్ అయితే తీసుకొచ్చారనమాట కస్టమర్స్ కోసం అని చెప్పేసి, భలే అనిపించాయి. సో మీకు వీటిల్లో ఏది నచ్చింది? ప్రజెంట్ గోల్డ్ సిచ్యువేషన్స్ చూస్తుంటే చూడాల్సిందే కానీ పెట్టుకోవడానికి మనకి వీలు ఉండేటట్టు లేదనిపించేలాగా ఉంది కదండి. సో ఇలాగైతే చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు. నేనైతే లాంగ్ హారం తీసుకోవాలనుకుంటున్నాను కదా, ఏమైనా మోడల్స్ ఉన్నాయేమో అని చూశాను కానీ నేను చూసి లాంగ్ హారమ్స్ తక్కువ తీసుకొచ్చారనమాట సురేష్ గారు, షార్ట్ ఇవి నెక్లెస్లే తీసుకొచ్చారు. సో దానివల్ల ఏంటంటే నేను ఇంకా జస్ట్ చూసి నాది నేను కొంచెం కంపేర్ చేసుకొని నాకు ఇలా కావాల్సింది కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏదైతే ఏముందిలండి, నేను లాంగ్ సెట్ తీసుకున్నప్పుడు నా నెక్లెస్ని కూడా కొంచెం రీమోడల్ చేయించుకుంటాను, బీడ్స్ అవి పెట్టించుకుంటాను అనమాట గ్రీన్వి. సో ఈ 2 ఐటమ్స్ అయితే నాకు భలే నచ్చాయి. ఫస్ట్ అయితే ఇందాక చూపించాను కదా మీకు వెంకటేశ్వర స్వామి ఉన్నది, అదే అండి. ఇది కూడా భలే బ్యూటిఫుల్గా అనిపించింది కార్వింగ్ ఇదంతా కూడాని. మీకు ఏది నచ్చింది? అండ్ ఒకసారి నేను లాంగ్ వేసుకుంటే కోరిక కదండి, వేసుకుందాం అనిపించింది. బట్ చూడండి 43 గ్రామ్స్ అంట, బట్ చూడడానికి మీకు ఏమన్నా కనిపిస్తుందా? సో నేను 30-35 గ్రామ్స్లో అడిగాను సురేష్ గారిని, కాకపోతే కుదిరేలాగా లేదు, అందుకని కొంచెం ఈ మంత్ అలా ఆగేసి ప్లాన్ చేసుకుంటాను. అందులోని ఇలా వీ షేప్ కాకుండా యూ షేప్ ఉంటుంది చూడండి, అలాంటివి బాగా సెట్ అవుతాయి అని చెప్పేసి అయితే అనిపించింది. సో చూసి నేను తీసుకుంటాను. అండ్ దీన్ని కూడా కొంచెం నేను పైకి లాగినట్టు పెట్టానులేండి, రింగ్ చైన్ లేకపోయేసరికి. జస్ట్ ఓపెన్ చేశాను కదా అని చెప్పి ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి అయితే, అంటే నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను కదా, ఏది బాగుంటుందని చెప్పేసి చూశాను. అండ్ ఇంకా పైన నెక్లెస్ అయితే భలే అనిపించింది, అది బాగా కనిపిస్తుంది నిండుగా మెడకి కూడాని. సో ఇంకా శారీలో కొంచెం డామినేట్ అవుతుంది కానీ ఇలాంటి జ్యువెలరీస్ అలాంటివి పెట్టుకున్నప్పుడు మనం కొంచెం ప్లెయిన్ అలాంటివి కనుక పెట్టుకున్నామంటే బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంటుంది. మీకు ఏది నచ్చింది? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.